కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గండ్లపెంట మండలం కడారుపల్లి గ్రామం నందు ఉన్నాము. మరి ఈ గ్రామం నందు జీవ సమాధి అయిన విశ్వకవి తన కవిత భాండాగారంతో మరి సంస్కృతి సాంప్రదాయాల్ని అలాగే మానవుడి యొక్క జీవిత గమనం ఎలాగ మొదలు పెట్టాలి, ఎలాగ ఉండాలి అనేటువంటిది ఆలోచన విధానంతో కవితా భాండాగారాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మరి యోగి వేమన గారి యొక్క ఉత్సవాలు అనేటువంటివి జరుగుతున్నాయి. మొన్ననే జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా చేశారు. మరి తిరునాళ అంటే స్వామివారి యొక్క 3 రోజులు తిరునాళ 30వ తేదీ 31వ తేదీ 1వ తేదీ అంగరంగ వైభవంగా మరి ఏర్పాట్లు అనేటువంటివి చేశారు. మరి ముఖ్యంగా నంద వేమారెడ్డి గారు మరి తన యొక్క కుటుంబ సభ్యులు సహకారం, స్నేహితులు, శ్రేయోభిలాషులతో సంప్రదించి ఈ ఏట ఎన్నడూ లేనటువంటి విధంగా మరి గతంలో స్వామివారి యొక్క జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగ ఏ విధంగా చేశారో అంతే విధంగా స్వామివారి ఏర్పాట్లు అనేటువంటివి అంగరంగ వైభవంగా మరి కటారుపల్లి క్రాస్ నుండి మనం చూస్తే అటువైపు ఇటువైపు అంటే న్యాచురల్ పూల తోరణాలతో లైటింగ్ అలంకరణతో ఈ స్వామివారి యొక్క జీవ సమాధి వరకు లోపల కూడా చూస్తే మనం బ్రహ్మోత్సవాలు చూసినటువంటిది ఏదైతే మనం న్యాచురాలిటీ ఉండాలనేటువంటి ఆలోచన విధానం ఉందో అటువంటి ఆలోచన విధానమే స్వామివారి యొక్క తిరునాళ్ళు కూడా చేయాలని నంద వేమారెడ్డి గారు వారి యొక్క కుటుంబ సభ్యులు సంకల్పం మహాసంకల్పమైనటువంటిది గొప్పది. మరి వారికి ఆ యొక్క యోగి వేమన గారి ఆశీర్వాదం వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలతో ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏట ఏర్పాట్లు అనేటువంటి చాలా ఘనంగా చేశారు. మరి స్వామివారి యొక్క స్వామివారి యొక్క కీర్తి, స్వామివారి యొక్క ఎలాగా సంచరించారనేటువంటిది స్వామివారి వంశీకులతో లోపలికి వెళ్ళి మాట్లాడదాం. మరి అన్నదానం చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాము. అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేటువంటి చాలా గొప్పది. మరి అన్నదానము ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకి ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఆతిథ్యం ఇవ్వడానికి మరి నంద వేమారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు మరి చెన్నారెడ్డి గారు ఇరువురు కూడా మరి మనం చూస్తున్న కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు అనేటువంటివి కూడా చాలా ఘనంగా ఈసారి నూతనంగా వారి కుమారులు మరి ఆయన సంపాదించుకున్నటువంటి స్వామి సంకల్పంతో మరి ఆయన ఓన్గా ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నటువంటి అలాగే అన్నదానం కూడా ఎంతమంది వచ్చినా కూడా ఆతిథ్యం ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసినటువంటి చూస్తున్నాం. మరి భోజనం ఏర్పాట్లు ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికి కూడా భోజన సౌకర్యాలు కల్పించాలని మరి నంద వేమారెడ్డి గారు మరి వాళ్ళ తండ్రి చెన్నారెడ్డి గారు మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి మనం చూస్తున్నాము. మరి 11 రోజులు ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకు ఆతిథ్యం ఇవ్వడానికి మరీ ముఖ్యంగా భోజన సౌకర్యం అనేటువంటి అన్నదానాల కంటే అన్నదానం అనేటువంటి చాలా గొప్పదని చెప్పారు. మరి అన్నదానం అనేటువంటి అన్నపూర్ణ దేవితో సమానము. మరి అన్నదానానికి ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని కూడా సర్వం సిద్ధం చేస్తున్నటువంటిది చూస్తున్నాం.